ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఎంత గాఢంగా ప్రేమించుకుంటారంటే, ఒకరిని ఇడిచిపెట్టి ఒకళ్ళు ఉండలేనంత. ఒక్కసారి కూడా మాట్లాడుకోకుండా ఉండలేనంత. రోజు మాట్లాడుకుంటూ, రోజు వీడియో కాల్ చేసుకుంటూ, ఒకరి బాధ ఒకళ్ళు షేర్ చేసుకుంటూ, ఒకరు బాధపడితే ఒకరి కంటిలో నీరు కారేటట్టు ఇలా కలిసిపోతారు. దూరంగా ఉన్నా సరే. ఇంతగా ఎఫెక్షన్ పెంచుకుంటారు. ఎమోషనల్ అవుతారు. అప్పుడప్పుడు హ్యాపీ అవుతారు. లాస్ట్‌కి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ చదువు రీత్యా దూరంగా ఉంటున్నారు. ఇంకా కొంతకాలం ఆగాలనుకున్నారు. తర్వాత ఏమైందో, ఎక్కడున్నా కూడా పెళ్లి చేసుకొనే బ్రతకాలి, పెళ్లి చేసుకొనే చదువుకోవాలి అనుకోనే ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. చదువు కంప్లీట్ అయ్యేంత వరకు ఆ పెళ్లి గురించి ఎవ్వరికీ తెలీదు. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్‌కి కానీ, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్‌కి కానీ ఎవ్వరికీ తెలీదు. వీడు పెళ్లి చేసుకోమంటే చేసుకుంటా అని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. చెప్తూనే ఉంటాడు. ఆ అమ్మాయి స్టడీ కంప్లీట్ అవ్వాలి. ఇంట్లో చెప్పాలి అనుకుంటూనే ఉంటుంది. నా కోసం ఒకడున్నాడు అని అనుకుంటూనే చదువుకుంటూ మంచి జాబ్ కొడతది. తర్వాత ఇంట్లో చెప్తది. నేను ఒకడిని ప్రేమించాను. అతనిని నేను పెళ్లి చేసుకుంటానని. అప్పటికి కూడా మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం అని చెప్పదు. కానీ కులం వల్ల, మతం వల్ల ఆ పెళ్లి జరగదు. ఇంట్లో వాళ్ళు బెదిరిస్తారు. చస్తామని బెదిరిస్తా ఉంటారు. ఏమి చేయలేక పేరెంట్స్ కోసం ఇంకో పెళ్లికి సిద్ధమవుతుంది. ఆమెకు అది రెండో పెళ్ళే కావచ్చు. వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో ఫస్ట్ పెళ్లి. అది ఆ అబ్బాయికి చెప్తుంది. అర్థం చేసుకో అంటుంది. వాడు అర్థం చేసుకుంటాడు. ఏడుస్తాడు. లాస్ట్‌కి ఒకసారి కలుద్దాం అంటాడు. వాడు కట్టిన తాళినే వాడే తీసేస్తాడు. తాళిని తీసేస్తే మొగుడు చచ్చినంత. వాడిని వాడే చంపుకున్నాడు. ఫిజికల్‌గా కాదు. మెంటల్‌గా, ఎమోషనల్‌గా. తర్వాత ఫిజికల్‌గా చచ్చాడు. వాడుండాలనుకున్న ప్లేస్‌లో ఇంకొకడు ఉంటున్నాడు. మనసులో వాడుండొచ్చు. కానీ శరీరంతో ఇంకొకడు ఉంటాడు. వాడి బిడ్డల్ని మోయాలనుకున్న అమ్మాయి ఇంకెవరో బిడ్డల్ని మోస్తుంది. ఎవరితోనో పిల్లల్ని కంటుంది. అవన్నీ వీడు ఊహించుకోలేక, బాధతో ఉండలేక చనిపోతాడు. ఆ అమ్మాయి కూడా చనిపోతుంది. ఫిజికల్‌గా కాదు, మెంటల్‌గా. తనకి పెళ్లి జరగటం, పిల్లలు పుట్టటం, ఏది జరిగినా ఒక బొమ్మలాగా, ఒక రాయిలాగా బ్రతుకుతుంది. కానీ ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా, ఎలాంటి కారణాలు లేకుండా, వాళ్ళున్నారు, ఈళ్ళున్నారు, నాకు ఈళ్ళని చూసుకోవాలి అంటూ ఎలాంటివి లేకుండా రాయిలాగా బ్రతుకుతుంది. చూసుకోవటానికి ఏదో జస్ట్ చూసుకుంటుంది. అంతే. సెన్సిటివ్‌గా ఉండే వాళ్ళ ప్రేమ కథ ఇలానే ఉంటుంది. ప్రాణమిచ్చి ప్రేమించినవాడు ఎప్పుడు దగ్గరకు రాడు. ఎంత పెళ్లి చేసుకున్నా సరే, కాలం కలిసి రాకపోతే ఆ పెళ్లి అక్కడితోనే ఆగిపోవాల్సిందే. కాలం కలిసొస్తే జీవితాంతం ఉంటారు.
ఇప్పుడు ప్రేమించే ప్రతి ఒక్కరి సిట్యుయేషన్ అంతే. మనసులో ఒకరుంటారు. శరీరంతో ఇంకొకరుంటారు. మనిషి మనసులో ఉన్న వాళ్ళని మర్చిపోలేము. ఈ శరీరంతో ఇంకొకరిని ఊహించుకోలేము. ఊహించుకోలేక వాళ్ళ తనువు చాలించేవాళ్ళు ఎంతమందో సెన్సిటివ్‌గా ఉండేవాళ్ళు. రాయేలాగా బ్రతుకుదాం, పేరెంట్స్ కోసం ఉందాం అనుకోని బ్రతికేవాళ్ళు పేరెంట్స్ ఉండేదాకా బ్రతుకుతారు. తర్వాతైనా ఫీలింగ్స్ సంపుకొని జీవిస్తే జీవిస్తారు. లేకపోతే అదే గుర్తొస్తే పిచ్చివాళ్ళైపోతారు. సో, మీరు సెన్సిటివ్ అయితే, మీ ప్రేమ నిజమైతే పేరెంట్స్‌ని కన్విన్స్ చేసి ఎలాగైనా ఒప్పించుకోండి. మనసులో బాధపడుతూ ఉండకండి.